హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు ఇండియన్ వ్లాగ్స్. ఈ ఛానల్ని చేస్తాను. నా సింపుల్ లైఫ్ స్టైల్ని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ రోజు వీడియోలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస పెరుమాళ్ గుడినిద చూడపోతాం. ఈ గుడి తిరువన్నామలై డిస్ట్రిక్ట్ ఆరణిలో ఉంది. 600 years మునిపే ఉన్న చాలా పురాతనమైన గుడి అని చెప్తారు. ఇప్పుడు మీరు చూసేది గుడి ఎదుర్కొంటే ఉండే గరుడ స్తంభం. లొకేషన్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అవశ్యమైన వాళ్ళు ఖండితంగా చెక్ చేసుకోండి. శ్రీనివాస పెరుమాళ్ గుడికి కుడివైపు శ్రీ పుణ్యకోటి వినాయకర్ మంటపం ఉంది. శ్రీనివాస పెరుమాళ్ ఆలయం రాజగోపురం 7 కలశాలతో ఉండే 5 నిలై రాజగోపురం. ఈ వీడియో ఎత్తిన రోజు రథసప్తమి. సూర్య కిరణాలంతా చూడండి. స్వామివారు గుడి గడప మీద పడుతుంది. గుడి లోపల మనం వెళ్ళంగానే మొదట్లో బలిపీఠం ఉంది. దాని తర్వాత ధ్వజస్తంభం ఉంది. రథసప్తమి నాడు ఈ గుడిలో బ్రహ్మోత్సవం జరుగుతుంది. తిరుపతిలో కాంచీపురాన బ్రహ్మోత్సవం జరుగుతుంది. దాని తర్వాత ఈ గుడిలో కూడా జరుగుతుంది. ఈ ధ్వజస్తంభం కల్వెట్లో ఉండే తంబు నాయుడు వారసుదారు ఈ గుడి ఫంక్షన్ని చేస్తారు. భక్తవత్సల నాయుడు ట్రస్ట్ అనే పేరులో. తంబు నాయుడు కొడుకు అన్నమాట భక్తవత్సల నాయుడు. రథసప్తమిలో సూర్య వాగనాన స్వామి వీధి ఉలా వచ్చేది నాకు తెలిసి 40 ఏడాదిగానే నడుస్తూ ఉంది. దాని పైక కూడా ఉన్నాం. గుడిలో ఫంక్షన్ వేసి ఏదో చిన్నదిగా అంగిడి కూడా వేసి ఉండారు. ఈ గుడిలో శ్రీ పద్మావతి తాయారికి తని సన్నిధి కూడా ఉంది. శ్రీనివాస పెరుమాళ్ మూల గోపురం తెలుస్తుంది చూడండి. స్వామి వస్త్రం అంతా ఇక్కడ ఎండుతూ ఉంది చూడండి. ఇది తిరుమడపల్లి. స్వామికి ప్రసాదం చేస్తారు కదా ఆ జాగా. గుడికి రైట్ సైడు మడపల్లి ఉంది. ఇది గుడికి ఎడమ పక్క ఉండే వాహన మండపం. ఎన్ని వాహనాలు ఉంది చూడండి. అంటే ఈ రథసప్తమి నాడు 7 వాహన ఉత్సవం జరుగుతుంది. ఈ వీడియోని 2022లో ఎత్తేనే. ఈ గరుడ వాహనం ఆ తమ్మునాయుడు వాళ్ళు చేసిందే. ధ్వజస్తంభాన చూస్తుంది కదా, అదే పేరే దీంట్లో కూడా ఉంది. గుడికి రైట్ సైడు ఎట మడపల్లి ఉందో అదే మాదిరి లెఫ్ట్ సైడు ఆంజనేయర్ సన్నిధి ఉంది. రథసప్తమి నాడు పొరపాటు అయ్యేదానికి అన్ని వాహనాలు రెడీగా సిద్ధం చేసి పెట్టి ఉంటారు. సింహ వాహనం, నాహ వాహనం, హనుమంత వాహనం, ఆ పక్క గరుడ వాహనం ఉంది. భక్త ఆంజనేయురు తని మండపాన కొలువై ఉంటారు. ఈ జాగల్నే ఉత్సవమూర్తికి తిరుమంచనం జరుగుతుంది. ఆ పీఠమే ఇది. స్వామికి ఈ పక్క ఆ పక్క జయన్ విజయన్ కొలువై ఉంటారు. స్వామికి నేరుగా ఎదట గరుడాళ్వారు కూడా ఉంటారు. ఇది గరుడాళ్వారిది చిన్న మంటపం. మొదట గరుడాళ్వారిని సేవించేసి దాని తర్వాత పెరుమాళ్ళని సేవించాల. ఇప్పుడు మీరు చూసేది వాహన మండపం పక్కన ఉండే అలంకార మండపం. దేవాలయం గంట పైగా ఉంది చూడండి. ఇప్పుడు గుడిలో నేను ముందుకు ఉండేదంతా చెప్పేస్తే ఇప్పుడు గుడి చుట్టి వస్తాం. ఇప్పుడు మీరు చూసేది తాయారు సన్నిధి సైడ్ గోడలో ఉండే విష్ణు భగవాన్. ఇది మకర ప్రణాళ అని చెప్తారు కదా. తాయారు సన్నిధిలో అభిషేకం అవుతే అభిషేక నీళ్లు వచ్చే ద్వారం. ఇప్పుడు మీరు చూసేది శ్రీనివాస పెరుమాళ్ మూలస్థాన గోపురం. గుడి వెనక పక్క గూట్ల దీపం పెట్టేదానికి ఏర్పాటు కూడా ఆ రాళ్ళల్ని చెక్కి ఉంటారు. ఈయన పూవరాహ స్వామి. వరాహస్వామిని ఆ రాళ్ళల్ని చెక్కి పెట్టి ఉంటారు. ఇదే పెద్ద గోడ మదిల్ సువర్ని చెప్తాం కదా అది. ఇప్పుడు మీరు చూసేది తాయార్ సన్నిధి మూల గోపురం. ఆ గోడలు కూడా గరుడాళ్వారి మీద విష్ణు భగవాన్ వస్తారు. ఇప్పుడు మీరు చూసేది సెంటర్గా ఉండేది రాజగోపురం. ఈ స్వామి అభిషేకం చేసే నీళ్లు వచ్చే ద్వారం. మకర ప్రణాళ అని చెప్తారు కదా అది ఇది. వెనక పక్క వస్తే మనం 3 గోపురాన్ని దర్శనం చేయొచ్చును. స్వామివారిది, అమ్మవారిది మూల గోపురం, రాజగోపురం. ఇక్కడ తులసి అమ్మను, పాముల పుట్టను ఉంది. ఇప్పుడు మీరు చూసే జాగా ఒక కాలాన పెద్ద పూల తోటగా ఉండింది. ఆ జాగల్ని ఈ మండపం తర్వాత ఏర్పడింది. పైగా నవగ్రహాలు ఎంతో అందంగా కొలువై ఉండారు చూడండి. తులసి అమ్మకు వెలుతురు వచ్చేదానికి ఒక పందలను, ఇటు అటు 2 కమలంను ఉంది. ఈ పక్క నవగ్రహాలు ఉంది. నవగ్రహాలు అందరమే తన వాగలతో చేరి ఇక్కడ ఉంటారు. కొంచెం ఈ పక్క వస్తే చక్ర తాళ్వార్ ఎంతో బాగా ఉండారు చూడండి. ఇది అంతానే వాళ్ళు రూఫ్లో పనిచేసి ఉండారు.
ఇప్పుడు మీరు చూడబోయేది సుందరరాజ పెరుమాళ్ సన్నిధి. ఈ జాగానే ఒక 30-35 ఏడాదికి మునుపు పూల తోటగా ఉనింది. ఆ జాగల్నే సుందరరాజ పెరుమాళ్ళని ప్రతిష్ఠ చేసి ఉండారు. సుందరరాజ పెరుమాళ్ సన్నిధి నుంచి ఎదురుకు చూస్తే చూడండి, ఆ రాజగోపురాన ఎంతో అందంగా సూర్యకిరణాలు వస్తుంది. తులసి అమ్మకు సన్లైట్ పడేదానికి పైక పందలు కూడా ఉంది నేరుగానే. ఈ పాముల పుట్ట కూడా చాలా కాలంగానే ఇక్కడ ఉంది. నాగలంతా ప్రతిష్ఠ చేసి ఉండారు చూడండి. నేను చాలా చిన్నప్పుడు ఈ పాముల పుట్ట చాలా పెద్దదిగా ఉనింది. పాముల పుట్టకు అంటే గుడ్డంతా పెట్టకూడదనేసి ఆ గోడల రాసి కూడా ఉండారు చూడండి. అలంకార మండపం పక్కనే ఈ పాముల పుట్ట ఉంది. దాని పక్కనే తులసి అమ్మ కూడా ఉండారు. ఇప్పుడు తర్వాత 7:30 అవుతుంది. అలంకార మండపాన స్వామికి అలంకారం అంతా అయిపోయింది. కర్పూర హారతి చేసిన తర్వాత స్వామి పురపాడు జరుగుతుంది. స్కూల్కు పోయే పిల్లకాయలు కూడా యూనిఫామ్లనే వచ్చి ఉండారు. పనికి పోయేవాళ్ళు రెడీ అయ్యి వచ్చి స్వామిని దర్శనం చేసి దాని తర్వాత వాళ్ళు పనులకు వెళ్తారు. ఐవోరు దీపకల్సాన కర్పూరాన్ని పెట్టుకుని హారతికి సిద్ధమవుతూ ఉంటారు. ప్రతి ఏడాదిన రథసప్తమి కోలాహలంగా జరుగుతుంది ఈ శ్రీనివాస పెరుమాళ్ గుడిలో. శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస పెరుమాళ్ సూర్య వాహనాన కొలువై ఉండారు. స్వామికి మంగళవాద్యాలు వాయిస్తారు. మంగళహారతి జరుగుతుంది. అందరూ సేవించుకోండి. స్వామికి మంచి ఎర్రటి రోస్ మాల వేసి ఉండారు. శ్రీదేవి భూదేవికి సంపంగి మాల. ఈ అలంకార మండపమే ఊంజల్ మండపం, ఊంజల్ ఉత్సవం కూడా జరుగును ఇక్కడ. టైం అయింది కాబట్టి కర్పూర హారతి కూడా భిన్నభిన్ననే చూపిస్తారు. దాని తర్వాత స్వామిని గుడి చుట్టూ వచ్చి రాజగోపురం దగ్గర మరొకసారి కర్పూర హారతి చేస్తారు. దాని తర్వాతనే చప్రాన స్వామిని పెట్టి తిరువీధివుల వస్తారు. అంటే 7:30 పైగా అయిపోయింది అనగానే ఈ ప్రాసెస్ అన్నీ చాలా భిన్న జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ రథసప్తమి నాడు ఒకే దినం 7 వాగనాన ఆ కురిపిట్ట టయాన స్వామి బయలుదేరుతారు. టైం షెడ్యూల్ అంతా పెట్టుకుని ఈ టైంలో ఈ వాగనం ఈ అలంకారం అనేసి వీళ్ళు ఫిక్స్ చేసుకునే ఊరు చుట్టి వస్తారు. ఈ మంచి రోజు రథసప్తమి నాడే సూర్యభగవానుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం బయలుదేరుతారు కదా. ఈ 7 వాగనాలు తర్వాత సూర్యప్రభ నుంచి నైట్ చంద్రప్రభ వరకు 7 వాహనాలు ఉంది. లాక్డౌన్ వల్ల గుడిలో జనాలు కొంచెం తక్కువనే ఉండారు ఈసారి. స్వామి గుడిని ఒక చుట్టూ వచ్చేసింది. ఇంకా స్వామిని ఆ చప్రాన పెట్టి అందరూ బయలుదేరుతారు. స్వామికి గొడుగు కూడా తయారుగా ఉంది చూడండి. గుడి ఎదురుకు పెద్దగా ఖాళీ జాగా కూడా ఉంది. జనాలు నిల్చుకుండేదానికి పార్కింగ్ను ఏమి శ్రమం లేదు. పార్కింగ్ కూడా చాలా కన్వీనియంట్గానే ఉంది. అంత పెద్ద జాగా ఉంది గుడి ఎదురుక. స్వామిని చప్రాన ఎక్కిపించిన తర్వాత ఆ చప్రంను ఆ పీఠాన మధ్యలో ఒక పెద్ద వలయం ఉంది చూడండి. దాన్ని పెట్టి బాగా దారాన టైట్ చేసేస్తారు. అప్పుడు ఆ పీఠం ఇటు అటు కదలకుండా ఉన్నాం. ఈ గుడి చుట్టుపక్క ఉండే ఇండ్లల్లో ఉండే జనాలందరూ స్వామికి ఆరతి ఇచ్చేదానికి తట్టల కర్పూరం, పండ్లు, తమలపాకు, పువ్వు అన్నీ ఎతకని వస్తారు. నాదస్వరం దవిల్ వాద్యాలు వాయిస్తారు. అక్కడ గొడుగు చప్రం పైకి ఎక్కుతూ ఉంది. ఈ 5 నిలయ రాజగోపురానికి కింద స్వామిని తెచ్చేటప్పుడు కొంచెం నిలబెట్టి అక్కడ మంగళహారతి చేస్తారు. రాజగోపురం కింద స్వామికి మంగళహారతి జరిగేది చాలా ఇంపార్టెంట్. అంటే నా దగ్గర ఆ క్లిప్పింగ్స్ మిస్ అయింది ఎట్టను. దాని తర్వాత స్వామిని తెచ్చి ఆ చప్రంలో ఫిక్స్ చేసిన తర్వాత ఇంకో మంగళహారతి ఉంది. దాని తర్వాతనే భక్తురాలు కర్పూర హారతి కోసం తట్టలు తెస్తారు కదా, తమలపాకు పువ్వు అంతా పెట్టి. ఈ హారతి జరిగినాక ఆ తట్టలు హారతి జరుగును. గుడి బయట ఈ విషయాలంతా జరిగిన తర్వాతనే స్వామి బయలుదేరుతారు. ఇప్పుడు కర్పూర హారతి జరగబోతుంది. స్వామిని సేవించుకోండి.
తూర్పు పక్క చూడండి సూర్య భగవాన్. ఈ సైడ్ స్వామి సూర్య వాహనాన శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస పెరుమాళ్ కర్పూర హారతి జరుగుతుంది. మంగళవాద్యం వాయిస్తారు. అయ్యవారు అందరికీ చడారి పెడతారు, కుంకుమం ఇస్తారు. భక్తురాలు కర్పూర హారతి చేస్తారు కదా, దానికి కర్పూరం వెలిగించేదానికి అక్కడ పందం కూడా సిద్ధంగా ఉంది చూడండి. ఆ పందానికి అప్పుడప్పుడు ఆమంద్యాన్ని ఊడ్చి దాన్ని మండ పెడతానే ఉంటారు. అప్పుడు కర్పూర హారతి ఇచ్చేటప్పుడు కర్పూరం వెలిగించేదానికి సౌకర్యంగా ఉన్నాం. ఇదే 7 కలశాలతో ఉండే 5 నిలై రాజగోపురం. గోపుర దర్శనం కోటి పుణ్యంను చెప్తురు. భక్తురాలు ఎంత నెమ్మదిగా చడారి తీసుకుని కుంకుమం తీసుకుని వెళ్తారు. రథసప్తమి నాడు స్వామిని సేవించింది అందరికీ చాలా చాలా ఆనందం. ఒక 50 ఏడాది మునుపు నుంచే రథసప్తమి నాడు సూర్యప్రభ వాహనాన శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస పెరుమాళ్ నగర్వలం వస్తూ ఉండారు. ఆ కాలన సూర్యప్రభ మాత్రమే ఒకే ఉత్సవంగా ఉనింది. ఆళవందార్ నాయుడు అనే పెద్ద ఆయనదా ఈ సూర్యవాహనం ఉత్సవం రథసప్తమి నాడు చేస్తూ ఉన్నారు. ఆయన కాలానికి తర్వాత భక్తవత్సల నాయుడు ట్రస్ట్ వాళ్ళు ఒక 25 ఏడాదిగానే నాకు తెలిసి ఈ రథసప్తమి నాడు 7 వాహనాలు వచ్చేటక ఏర్పాటు చేసినారు. మొత్తంగా చొప్పున పోతే ఈ రథసప్తమి ఉత్సవం 50 ఏడాదికి మునుపు నుంచే ఇంతవరకు బాగా జరుగుతూ ఉంది. వేలూరు పొర్కోవిల్కు వచ్చేవాళ్ళుగా ఉంటే వేలూరు నుంచి 40 కిలోమీటర్ దూరాన ఆరణి ఉంది. గుడిలకు యాత్ర వెళ్ళేదానికి ఇష్టపడేవాళ్ళు ఖండితంగా ఈ గుడికి రండి. ఈ గుడి చాలా పురాతనమైన గుడి కూడా. స్వామి నగర్వలం వచ్చేదానికి బయలుదేరేసినారు. స్వామి బయలుదేరే వరకు కొంచెంసేపు అటా చూసేసి దాని తర్వాత స్వామి పిన్సాతపడి అని చెప్తాం మేము. స్వామి వెనక ఇట అలంకారం చేసి ఉండారు అని చూసేసి గుడి లోపలికి వెళ్ళి భజన గోష్ఠిని చూస్తాం. స్వామి బయలుదేరిన తర్వాతనే భజన గోష్ఠి కూడా వెనకాలనే బయలుదేరుతారు. ఇప్పటికి వాళ్ళు గుడి లోపల ఉండారు. రండి వాళ్ళని పోయి చూస్తాం. ఇప్పుడు మీరు చూసేది స్వామి పిన్సాతపడి అలంకారం. చాలా సింపుల్గానే ఉంది, బాగానే ఉంది. నెక్స్ట్ మనం చూడపోయేది ఇంట్రెస్టింగ్ అయిన భజన గోష్ఠి. అందరూ చాలా ఆనందంగా స్వామి భజన్స్ పాడుకును వాద్యాలు వాయించుకును వస్తారు. మామూలుగానే ఈ భజన గోష్ఠి ఈ చుట్టుపక్కన ఉండే గ్రామా నుంచి వస్తారు. దేవుడు నగర్వలం వచ్చేటప్పుడు స్వామి వెనకనే వీళ్ళు నాలాయిర దివ్య ప్రబంధం పాటలు పాడతారు. స్వామి వెనకనే వీళ్ళు భజన్స్ పాడుతా వచ్చేటప్పుడు ఆ పెద్దదిగా దీపం ఉంది కదా, దాన్ని ముందుకు ఎత్తుకుని వస్తారు. వీధిలో ఇంట్లో ఉండే ఆడవాళ్ళు అందరమే వచ్చి దాంట్లో నూనె పోస్తారు. భజన చేసి ఆ భాగవత ఉత్తమాలకి సన్మానం కూడా ఇస్తారు. సన్మానం ఇచ్చిన తర్వాత ఆ దీపాన ఉండే మసిని పెట్టుకోమని నన్ను చెప్తారు. వాళ్ళలోనే నువ్వు పెట్టు నేను పెట్టు అనేసి మాట్లాడుతూ ఉండారు. కడాన నేనే కొంచెంగా ఆ వేళ్ళలో ఉండేది అది నెత్తిలో పెట్టుకుంటుని. ఈ ప్రొసీజర్ ఎందుకో నాకు తెలియదు, వాళ్ళు ఇచ్చినారు, నేను పెట్టుకుంటేని. స్వామి గుడిలో ఉండి పొరపాటు అయినాక వీళ్ళు స్వామి వెనకనే బయలుదేరి ఎంత ఎండగా ఉంటానో వానగా ఉంటానో ఈ భజన గోష్ఠి వాళ్ళు స్వామి చప్పరం తోసేవాళ్ళు, దాని తర్వాత పందం ఎత్తుకుని వెళ్ళేవాళ్ళు, ఎవరు అందరమే బెట్టి కాళ్ళని వాళ్ళు నడుస్తారు. స్వామి ఊరు చుట్టి గుడికి వచ్చిన తర్వాత వేరొక వాహనం వేరొక అలంకారం స్వామి తయారవుతారు. మళ్ళీ అందరూ స్వామిని కండ్లార దర్శనం చేయవల కదా, అందుకే శ్రీ పద్మావతి తాయారు సన్నిధి మునుపు చిన్నదిగా ఒక మండపం లాగా ఉంది. అక్కడ ఉండే కంబాలే మీరు చూసేది. ఎంతో అందంగా శిల్ప పని చేసి ఉండారు చూడండి. ఈ కంబాలంతా ఒక పీరియడ్లో ఇక్కడ చుట్టుపక్కల గ్రామాన పడవేడును ఒక గ్రామం ఉంది, అక్కడ ఉండి ఆ కాలాన పడవేడులో కిలమైన గుడి ఉంది కదా, ఆ గుడిలో ఉండే కంబాలు తెచ్చి ఇక్కడ కట్టినారని చెప్తారు. నేను చెప్పే విషయాలంతా నేను చిన్నప్పుడు పెద్దవాళ్ళు చెప్పి ఆ విషయమే నేను ఇప్పుడు చెప్తాను. ఈ కంబాన నరసింహావతార పీరియడ్లో రామావతార పీరియడ్లో జరిగిన విషయం అంతా చెక్కి ఉండారు. ఇప్పుడు మీరు చూసేది నరసింహావతారం. ఈ శిల్పాలంతా చాలా అక్యూరేట్గా చాలా అందంగానే ఉంది. ఇక్కడ మీరు చూసేది రంగనాథర్, నాభిక్ కబలానో
బ్రహ్మాని పెట్టుకుండేట్టుగా శ్రీదేవి భూదేవి ఉండేట్టుగా ఉంది చూడండి పైక. హిరణ్య సంహారం కూడా శిల్పాలు ఇక్కడ ఉంది. కంబాన చిన్న పిల్లకాలుగా ఉండే రామ లక్ష్మణతో విశ్వామిత్ర వెళ్ళేట్టుగా శిల్పం కూడా ఉంది. ఆంజనేయుడు సంజీవి పర్వతాన్ని పెట్టుకుండేట్టుగా. ఇక్కడ ఉండేది 4 కంబాలదా. ఈ 4 కంబాన ఎంతనో విషయం ఉంది. ఆరణికి పట్టుచీర అయితే దానికి వచ్చేవాళ్ళు ఖండితంగా ఈ గుడికి రండి, వచ్చి స్వామిని దర్శనం చేయండి. ఈరోజు వీడియో ఇదేనండి. మరొక మంచి వీడియోతో నేను మిమ్మల్ని కలుస్తాను.